ఈ గుండె సంబంధ వ్యాధుల్లో మనది ఆల్మోస్ట్ ప్రపంచంలో హైయెస్ట్ బర్డెన్ మనది ఎలా కనబడుతుంది. 50% గుండె జబ్బులో పేషెంట్ జనాభా భారత్లో ఉంది. సో అక్కడ ఎక్కడ అసలు జరిగింది, అసలు ఈ కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఏంటి, భారతీయులకి గుండె జబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? ఏషియన్స్ జనరల్గా జెనెటికల్లీ వీఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ టు దీస్ బ్లాక్స్. అంటే బ్లాక్స్ ఎందుకు వస్తాయనే కారణం పక్కన పెడితే, బ్లాక్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మనకి రక్తనాళాలు చిన్నగా ఉంటాయి సైజ్ మిగతా వాళ్ళకి కంపేర్ చేసి. రెండోది కొన్ని ప్రొటెక్టివ్ థింగ్స్, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, అది మనకి తక్కువ ఉంటుంది ఇది వెస్టర్నర్స్కి కంపేర్ చేస్తే. ఎందుకు జెనెటిక్గా కాలక్రమేణా ఇలా వచ్చాయనేది మనకి తెలియదు ఇంకా. బట్ ప్రస్తుతం ఉన్న కారణాలు అవి. సైన్స్ విల్ షో వాటిని రివర్స్ చేయడం ఎలా అంటే తర్వాత ఫ్యూచర్లో. అలాగే ఏమైందంటే మనకి ఈ మధ్యకాలంలో గ్రోత్లోకి వచ్చేటికి స్ట్రెస్ విపరీతంగా పెరిగింది. స్మోకింగ్ దగ్గర నుంచి ఆల్కహాల్ అన్నీ మారిపోయినాయండి. సిచ్యువేషన్ అంతా వీ కెనాట్ రివర్స్ ఇట్ నౌ. ఇప్పుడు వీటన్నిటిని డాక్టర్ నేను చెప్పారు రివర్స్ చేస్తామంటే డెమోక్రటిక్ కంట్రీ, హౌ కెన్ యూ ఎవర్ రివర్స్ ఇట్? పబ్లిక్ ప్లేస్లో పాపం గవర్నమెంట్ స్మోకింగ్ చేయొద్దని పెట్టింది, హెల్త్ చెకప్స్లు చేయించుకోమంది, అయినా చేయించుకోము. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏనండి. మనం మనీ పెరిగే కొద్దీ ఏమైందంటే ఆ నడిచే నడక కూడా తగ్గిపోయింది. మరి ఎంత ఫుడ్ తింటున్నా, ఒకప్పుడు ఫుడ్ తినలేక చచ్చేవాళ్ళు జనాలు, ఇప్పుడు ఫుడ్ ఎక్కువ చచ్చిపోతున్నాం. అప్పుడు మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.